ముదురుతోన్న రష్యా యుక్రెయిన్ వార్. వైట్ హౌస్ లో ట్రంప్ కు జెలెన్స్కీ కౌంటర్. యుద్ధం కాదిది, ఆత్మగౌరవ పోరాటం. మా బతుకులకు ఎవరో అనుమతి కావాలా? జెలెన్స్కీ మాటలు సంధిస్తున్న ప్రశ్నలేంటి? పెద్దన్న బెదిరించడం కాదు కదా, అక్కడ్నుంచి పిలుపు వచ్చిందంటేనే జాగ్రత్త పడుతూ ఉంటాయి దేశాలన్నీ. అలాంటిది అమెరికా అడ్డాకు వెళ్లి మరీ కౌంటర్ ఇవ్వడం, ఇదే మేం అని ధమ్కీ ఇవ్వడం అంటే మామూలు విషయమా? వైట్ హౌస్ లో ఇలాంటిది జరుగుతుందని ప్రపంచం ఊహించని సంఘటన ఒకటి జరిగింది. తమ ఆత్మ గౌరవాన్ని తగ్గించాలనుకుంటే, తమ బతుకులను శాసించాలి అనుకుంటే, ఎదుట ఉంది ఎవరైనా సరే ఇలానే ఉంటుంది అన్నట్లుగా జెలెన్స్కీ గట్టిగా చెప్పేశారు ఓ మాట. ఫైటింగ్ లా అనిపించింది ట్రంప్ తో ఆయన మీటింగ్. తమ పోరాటాలు, త్యాగాలు ఆత్మ గౌరవం కోసం, స్వేచ్ఛ కోసం, సార్వభౌమత్వం కోసం అన్నట్లుగా జెలెన్స్కీ మాటలు వినిపించాయి. రష్యాతో యుద్ధంలో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, యుక్రెయిన్లో అరుదైన ఖనిజాల తవ్వకానికి సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన భేటీ. చివరకు అదేమీ జరగకుండా జెలెన్స్కీ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. తమపై రష్యా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ట్రంప్ మీద జెలెన్స్కీ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇద్దరు అధినేతల మధ్య మొదలైన చర్చలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లాయి. మీడియా ముందే ఇద్దరు వాదనలకు దిగారు. యుక్రెయిన్ జనాల జీవితాలతో చెలగాటమాడుతున్నారంటూ ట్రంప్ ఫైర్ అవ్వగా, జెలెన్స్కీ ఆన్సర్ తన సిద్ధాంతం ఏంటో, తన వాదన ఏంటో చెప్పకనే చెప్పింది. యుక్రెయిన్ జనాలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకోండి అంటూ ట్రంప్కు కౌంటర్ ఇచ్చిన జెలెన్స్కీ, తమ దేశ భూభాగంలో తాము ఉంటున్నామని, అక్కడ ఉండేందుకు మరొకరి అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఎవ్వరికీ తల వంచే ప్రసక్తే లేదంటూ ధమ్కీ ఇచ్చారు. ఎవరికీ తల వంచే ప్రసక్తే లేదన్న ఒక్క మాటతో జెలెన్స్కీ యుద్ధం ఆపేదే లేదు అని చెప్పకని చెప్పేశారు. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. యుక్రెయిన్ వాదన మొదటి నుంచి ఒకటి, తమ బతుకు తాము బతుకుతామని, ఎవరో తమ బతుకులను డిసైడ్ చెయ్యొద్దు అని. తమ దేశ సార్వభౌమత్వాన్ని డిక్టేట్ చేసే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గేదేలే అన్నట్లు యుక్రెయిన్ మొదటి నుంచి కనిపిస్తోంది. యుక్రెయిన్ ఏకైక ప్రధాన డిమాండ్ ఒక్కటే, నాటోలో చేరడం. నిజానికి ఒక రకంగా యుద్ధాన్ని మొదలుపెట్టింది యుక్రెయినే. మొదలుపెట్టిన వారే గెలవాలనే రూల్ లేకపోయినా, ఏ కారణంతో యుద్ధం మొదలుపెట్టారో, దానికోసం ఎలా స్టిక్ అయ్యారో ముఖ్యం. ఇప్పుడు జెలెన్స్కీ చేస్తోంది అదే. అమెరికా లాంటి దేశాలు తనను నియంత అని విమర్శించినా పట్టించుకోవడం లేదు. తమ దేశ ఆత్మ గౌరవమే ముఖ్యమని, నాటోలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు మాకు సెక్యూరిటీ అష్యూరెన్స్ ఇవ్వాలి. ఆ అగ్రిమెంట్లో మీరు ఏం రాయాలంటే, ఏ దేశమైనా మీ బోర్డర్స్ క్రాస్ చేస్తే మేము రక్షించడానికి వస్తాం, మా సైనికులు కూడా ఇక్కడే ఉంటారు అని చెప్పాలి అని ఆ కండిషన్ అడిగితే డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు? అది జెలెన్స్కీకి పూర్తిగా తెలుసు, డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోడని. కానీ అసలు అగ్రిమెంట్కి నేను రాకపోతే ఆయన అవమానం చేశాడు, ఆయన మంచోడు కాదు, తీసేయాలని ట్రంప్ అడుగుతాడు. కాబట్టి ఆ డొనాల్డ్ ట్రంప్కి ఆ అవకాశం లేకుండా నిన్న మీటింగ్లో జెలెన్స్కీ గెలిచాడు. ప్రపంచం ముందల, ప్రపంచ అభిప్రాయం ముందల ఆయనే కరెక్టు, ట్రంప్ పొరపాటు పడ్డాడు, ట్రంప్ పరపతి పాటు చేసుకున్నాడు, పరిణామాలు ఫ్యూచర్లో ఉంటాయి ట్రంప్ కానీ మాత్రం నిన్న మీటింగ్లో జెలెన్స్కీ ప్రూవ్ చేశాడు. యుక్రెయిన్ కు బైడెన్ సర్కార్ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. 3 రోజుల్లో ముగియాల్సిన యుద్ధం 3 ఏళ్లుగా సాగుతుంది అంటే అమెరికా ఇచ్చిన సహకారమే. యుక్రెయిన్ ను నాటోలో చేర్చుకునేందుకు అంతా రెడీ అని అమెరికా ప్రకటన తర్వాత యుద్ధం మొదలైంది. ఇంకా రగులుతూనే ఉంది. అయితే ఇప్పుడు అమెరికాలో అధ్యక్షుడు మారిపోయారు. యుక్రెయిన్ కు షాకులు తగులుతున్నాయి. పుతిన్ కు అనుకూలంగా ట్రంప్ తీరు కనిపించింది. రష్యాతో చర్చల్లో ఈయూను, యుక్రెయిన్ ను కనీసం భాగం చేయలేదు. పైగా దేనికోసమైతే 3 ఏళ్లుగా ఓ దేశం రగులుతుందో ఆ నాటో సభ్యత్వం కష్టమంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. చెప్పింది అగ్రరాజ్యమైనా, పెద్దన్న మాట శాసనమని తెలిసినా వైట్ హౌస్ కు వెళ్లి మరీ జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చాడంటే
ఆత్మగౌరవ నినాదానికి ఎంతలా కట్టుబడి ఉన్నారో అర్థమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాను నియంత కాదని, ఇది జనం కోసం, జనానికిచ్చిన మాట కోసమే ఈ పోరాటమని, నాటోలో యుక్రెయిన్ను చేర్చితే అధ్యక్షుడిగా రాజీనామా చేసేందుకు రెడీ అని జెలెన్స్కీ బహిరంగంగానే ప్రకటించారు కూడా. యుక్రెయిన్ ఆత్మ గౌరవం నిలబెట్టేందుకు దేనికైనా సిద్ధం, ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధం, ఎవరిని ఎదురించడానికైనా సిద్ధం అన్నట్లుగా జెలెన్స్కీ తీరు కనిపించింది. మరిప్పుడు వైట్ హౌస్ వెళ్లి మరీ రచ్చ చేశారు. అమెరికా సాయం అందడం కష్టమే, ఆ విషయం కూడా జెలెన్స్కీకి తెలుసు. అందుకే యూరోపియన్ యూనియన్ను ఏకం చేస్తున్నాడు. EU సైన్యం అంటున్నారు. ఏమైనా ఆత్మగౌరవ నినాదం యుక్రెయిన్ను జెలెన్స్కీ ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది, యుద్ధం ఏ మలుపు తిరగబోతుందన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. పెద్ద పెద్ద యుద్ధాలన్నీ చివరికి ప్రపంచ యుద్ధాల వెనక కూడా కారణం చిన్నదే. రష్యా యుక్రెయిన్ రక్తపాతం వెనక కూడా అలాంటిదే. నాటో కావాలని యుక్రెయిన్ అలాంటి చర్యలు చేస్తే ఊరుకోమని రష్యా. ఇలా పుట్టిందే ఆ యుద్ధం. శాంతి చర్చలకు చర్యలకు సిద్ధంగా ఉన్న పుతిన్ డిమాండ్ కూడా ఇప్పుడదే. అసలు నాటో విషయంలో పుతిన్కు ఎందుకంత కోపం? ఆయన నమ్మిన సిద్ధాంతం ఏంటి? అది లేకపోతే యుద్ధమే లేదంటున్న రష్యా. యుద్ధంపై పుతిన్ నమ్మిన సిద్ధాంతం అదే. నాటో విషయంలో సీరియస్ గా ఉన్న పుతిన్. మరి ఈ చర్చల తర్వాత ఏం జరగబోతోంది? శాంతి చర్చలకు సిద్ధమంటున్న పుతిన్ యుక్రెయిన్ తీరు మారనంత వరకు యుద్ధం ఆగేదే లేదు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ రక్తపాతం స్టార్ట్ అయింది, ఈ యుద్ధం 3 ఏళ్లుగా కొనసాగుతోందంటే ప్రధాన కారణం నాటో వ్యవహారమే. నాటోలో చేరుతామని యుక్రెయిన్, చేరితే చర్యలు తప్పవని రష్యా. ఇలా మొదలైన యుద్ధం 3 ఏళ్లుగా విధ్వంసం సృష్టించింది. నిజానికి యుద్ధం మొదలైనప్పటి నుంచి శాంతి చర్చల విషయంలో పుతిన్ వైఖరి చాలా క్లియర్ గా కనిపించింది. వార్కు బ్రేక్ పడాలంటే దౌత్య పరిష్కారమే మార్గం అని పదే పదే చెప్తోంది కూడా. యుక్రెయిన్ను నాటోలో చేర్చుకోకపోతే అసలు యుద్ధమే లేదని ప్రపంచ దేశాలకు చాలాసార్లు చెప్పారు. అమెరికాలో అధ్యక్ష మార్పు జరిగాక రూట్ క్లియర్ అయింది అనుకుంటే జెలెన్స్కీ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. దీంతో యుద్ధం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. వ్లాదిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ శాంతికి నేను రెడీగా ఉన్నా, శాంతి చేద్దామంటే ఆయన అడిగేది ఏంటంటే, మేము ఇప్పుడు ఆక్రమించిన భూములన్నీ తిరిగి యుక్రెయిన్కి ఇవ్వం. రెండవది, యుక్రెయిన్ నాటో అనే సంస్థలో జాయిన్ అవ్వటానికి వీలు లేదు. అంతలో అది ఆ టర్మ్స్ మీద శాంతి వచ్చేది కనపడలేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా అవే ఆఫర్ చేస్తా అన్నాడు రష్యా తరఫున. అది జెలెన్స్కీ ఒప్పుకోలేదు. అటు యుక్రెయిన్ ఇటు రష్యా వాదన ఒకటే. యుక్రెయిన్ అనేది రష్యాకు పెట్టని గోడ లాంటిది. అలాంటి యుక్రెయిన్ నాటోలో చేరితే నాటో దేశాల నుంచి తమ భూభాగానికి ప్రమాదమని పుతిన్ అంటుంటే, నాటో దేశాల సపోర్టు లేకపోతే రష్యా నుంచి తమకు ప్రమాదమని యుక్రెయిన్ అంటోంది. దీని చుట్టూ మొదలైన వివాదం యుద్ధంగా మారింది, ఇంకా రగులుతూనే ఉంది. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానంటూ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పుతిన్ కు అనుకూలంగా అడుగులు వేయడం స్టార్ట్ చేశారు. నాటోలో యుక్రెయిన్ చేరడం ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చని ఒకసారి, రష్యాలో యుక్రెయిన్ కలవచ్చు కలవకపోవచ్చు అంటూ ఇంకోసారి కామెంట్స్ చేశారు. ఇప్పుడు జెలెన్స్కీని వైట్ హౌస్ కు పిలిపించుకుని మరీ వాదనలకు దిగారు ట్రంప్. నాటో దళాలు ఇప్పటికే ఉత్తరాన బాల్టిక్ రిపబ్లిక్స్ నుంచి దక్షిణాన రొమేనియా వరకు విస్తరించి ఉన్నాయి. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ దళాలను అక్కడ మోహరించారు. ఒకవేళ రష్యా దాడి చేస్తే ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉంచారు. ఇకటు యుద్ధానికి 3 ఏళ్లు నిండినా నాటో మీద యుక్రెయిన్కు ఇంకా ఆశ చావలేదు. నాటోలో చేర్చితే చాలు, అధ్యక్ష పదవి కూడా వదులుకుంటానంటూ జెలెన్స్కీ స్టేట్మెంట్ ఇస్తున్నారు.
ఇదే రష్యాకు కోపం తెప్పిస్తోంది. నిజానికి యుక్రెయిన్లో రష్యా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. మెజారిటీ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే ఇప్పటికిప్పుడు యుక్రెయిన్ను ఓడించి అక్కడ నామమాత్రపు ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఏదో రోజు పశ్చిమ దేశాల మద్దతుతో మళ్లీ తిరుగుబాట్లు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో అలా జరగకూడదు అంటే నాటోలో చేరాలన్న ఆశలను యుక్రెయిన్ చంపుకోవడమే మార్గం అన్నది పుతిన్ సిద్ధాంతం. అందుకే యుక్రెయిన్ పై దాడులను ప్రపంచమంతా ఖండిస్తున్నా తమను ప్రపంచం ఒంటరి చేసినా పుతిన్ వెనక్కి తగ్గనిది అందుకే. దౌత్యంతోనూ యుద్ధానికి ముగింపు పలకొచ్చని, దౌత్యపరంగా తమ డిమాండ్లు సాధ్యం కాకపోతే వాటిని సాధించే వరకు సైనిక చర్య కొనసాగుతుందని వారు మొదలుపెట్టినప్పటి నుంచి పుతిన్ చెప్తున్నారు. ఆయన కోరుకునేది ఒకటే, యుక్రెయిన్ న్యూట్రల్ గా ఉండడం, నిరాయుధీకరణ చేయడం, వాటి చుట్టే చర్చలు జరగాలని మొదటి నుంచి పుతిన్ పట్టిన పట్టు వీడడం లేదు. బైడెన్ సర్కార్ హయాంలో దౌత్య పరిష్కారానికి అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ట్రంప్ వచ్చాక ఆయన ఓ అడుగు ముందుకేశారు. అయితే ఇక్కడే మరో మెలిక ఉంది. శాంతి చర్చల్లో యూరోపియన్ యూనియన్ ను ట్రంప్ పట్టించుకోవడం లేదు. అదే సమస్యగా మారుతోంది. యుద్ధం ఆగాల, మలుపు తీసుకోవాలా అనేది పశ్చిమ దేశాల చేతిలో ఉంది. ట్రంప్ తో మీటింగ్ తర్వాత ఆ దేశాలు ఇప్పుడు యుక్రెయిన్ వైపు మళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తర్వాత ఏం జరగబోతోందన్నది ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. రష్యా యుక్రెయిన్ తీరు అలా ఉంటే ట్రంప్ వైఖరితో ముగ్గురే అనిపిస్తోంది. ఇప్పుడేం జరగబోతోంది? వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. రష్యా యుక్రెయిన్ వాదన ఒకటైతే యుద్ధం ఏదైనా తామే శాంతి దూతలం అన్నది ట్రంప్ సిద్ధాంతం. యుద్ధాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తానంటున్నారు. పుతిన్తో ఫోన్లో గంట మాట్లాడితే జెలెన్స్కీతో డైరెక్ట్ గా 10 నిమిషాలు భేటీ అయ్యారు. అసలు యుద్ధాన్ని ఆపే సత్తా ట్రంప్కి ఉందా? ట్రంప్ చెప్పినంత మాత్రాన యుక్రెయిన్ వింటుందా? జెలెన్స్కీతో మీటింగ్ తర్వాత ట్రంప్ ఏం చేయబోతున్నారు? యుద్ధంపై ట్రంప్ నమ్మిన సిద్ధాంతం ఒకటే, వారు ఆపబోయేది తానే అంటున్న ట్రంప్. యుద్ధాన్ని ఆపే సత్తా ట్రంప్కు ఉందా? జెలెన్స్కీతో 10 మినిట్స్ మీటింగ్, ట్రంప్ నెక్స్ట్ ఏంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపగలరు అనే ఓ ఆశ ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. శాంతి దూతనం తామే అని, యుద్ధాన్ని ఆపేది కూడా తామే అంటూ బాధ్యతలు తీసుకున్న ట్రంప్ ఆ దిశగా వేగంగా అడుగులు వేశారు కూడా. అయితే యుక్రెయిన్తో యుద్ధాన్ని ట్రంప్ తమకు అనుకూలంగా ముగించాలని రష్యా ఆశించింది. ట్రంప్ షరతులతో యుద్ధాన్ని క్లోజ్ చేయడం కష్టమని యుక్రెయిన్కు తెలుసు. 3 ఏళ్ల కింద యుక్రెయిన్పై అహంకారంతో రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. 15 రోజుల్లో శాంతి కోసం యుక్రెయిన్ తమను వేడుకుంటుందని నమ్మకంగా కనిపించింది. కట్ చేస్తే సీన్ మారింది. ఏ దశలోనూ యుక్రెయిన్ తల వంచలేదు. తమ పవర్ ఏంటో రష్యాకే కాదు ప్రపంచానికి చూపించింది. జనాలు కూడా స్వచ్ఛందంగా వచ్చి యుద్ధంలో పాల్గొన్నారు. డొనాల్డ్ ట్రంప్ యుక్రెయిన్ జెలెన్స్కీ మీటింగ్ ఫెయిల్ అయిపోయాక అందరూ చూసేది ఏంటంటే ఇప్పుడు యుక్రెయిన్ ప్రజలు ఇంకా బలం చేస్తారా జెలెన్స్కీకి? యూరోప్లో దాదాపు 30 దేశాలు ఉన్నాయి, వాళ్ళు కూడా బలపరుస్తారా? ఈ రెండు బలపరిస్తే వెంటనే యుద్ధం ఆగేది లేదు. యుద్ధం ముందరికి వెళ్ళిపోతుంది. రష్యాను ఏదో రకంగా పోటీ చేయాలని, ఇంకా దెబ్బలాట కంటిన్యూ చేయాలని పట్టుదలగా వస్తే మాత్రం అమెరికా చేసేదేం లేదు. రష్యాతో యుద్ధానికి అమెరికాతో పాటు యూరప్ దేశాల మద్దతు తీసుకుంది యుక్రెయిన్. నిజానికి ఇలాంటి సపోర్టు లభిస్తుందని రష్యా కూడా ఊహించి ఉండదు బహుశా. గెలవకపోవచ్చు, కానీ ఓటమిని ఒప్పుకునేది లేదన్నట్లు రష్యాకు ఒక రకంగా ఓటమిని పరిచయం చేసినంత పనిచేసింది యుక్రెయిన్. బైడెన్ పాలనా కాలంలో యుక్రెయిన్కు అమెరికా నుంచి భారీగా సాయం అందింది. అయితే ట్రంప్ బాధ్యతలు తీసుకున్నాక సీన్ మారిపోయింది. పుతిన్కు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చారు. రష్యా ఆక్రమించిన భూమిలో రష్యా కొనసాగడానికి యుక్రెయిన్ అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జెలెన్స్కీ వ్యతిరేకిస్తోంది అదే. తమ నుంచి సాయం తీసుకుంటున్న యుక్రెయిన్ తమ మాట వింటుందని భావించిన ట్రంప్కు ఒక రకంగా షాక్ తగిలినట్లయింది.
యుద్ధానికి సంబంధించి ట్రంప్ డిమాండ్లకు యుక్రెయిన్ అంగీకరిస్తే అది ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినట్లే. యుద్ధంలో చనిపోయిన లక్షలాది మంది ప్రాణాలకు, జరిగిన విధ్వంసానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ట్రంప్తో మీటింగులో జెలెన్స్కీ వాదించింది అదే. 10 నిమిషాల్లో వెళ్లిపోయింది కూడా అందుకే. నిజానికి శాంతి నెలకొల్పాలంటే ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయాలన్న ట్రంప్ ప్రతిపాదనకు జెలెన్స్కీ బహిరంగంగానే నో చెప్పారు. మరిప్పుడు అమెరికా విధానం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. యుక్రెయిన్ శాంతి చర్చల విషయంలో ట్రంప్ తొందరపడ్డారు అన్నది క్లియర్. ట్రంప్ పవర్ఫుల్ పొలిటీషియనే కావచ్చు. అయితే దౌత్యాన్ని బహిరంగంగా అరుపులు, హెచ్చరికలతో కాకుండా చాలా జాగ్రత్తగా నిర్వహించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం క్లియర్, జెలెన్స్కీ అనుకున్నంత వీక్ కాదు. యుద్ధం జెలెన్స్కీని అన్ని రకాలుగా మార్చేసింది అనిపిస్తోంది. అమెరికా సపోర్ట్ ఇకపై ఉండదు అని ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో అప్పుడే యూరప్ దేశాల సాయం కోరడం మొదలుపెట్టారు. యూరప్ సైన్యం ప్రతిపాదన తీసుకువచ్చారు. ఇకటు యూరప్ దేశాలు కూడా ట్రంప్ మీద అసంతృప్తితో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు యూరప్ అండతో జెలెన్స్కీ యుద్ధాన్ని కొనసాగిస్తే అది ఒక రకంగా అమెరికాకు అవమానమే. యుక్రెయిన్ ఆత్మగౌరవానికి భంగం అనుకుంటే ఏ విషయంలో తగ్గేది లేదని జెలెన్స్కీ నిర్మోహమాటంగా చెప్పారు. తానే శాంతి దూతను అని చెప్పుకునే ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. యుద్ధం ఇలానే కొనసాగితే నష్టపోయేది ట్రంప్ కూడా. మరి జెలెన్స్కీతో మీటింగ్ తర్వాత ఆయన ఎలాంటి మార్గం ఎంచుకుంటారు అన్నది ప్రధాన ప్రశ్న. ట్రంప్ జెలెన్స్కీ మీటింగ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భయాలు పెరగడమే కాదు, పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇంటికి నట్టింటికి వెళ్లి మరి ట్రంప్తో వాదన పెట్టుకున్నారు జెలెన్స్కీ. ఇదొక రకంగా ట్రంప్ టెంపరితనాన్ని టచ్ చేయడమే. దీంతో ఈ మీటింగ్ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది? యుద్ధం మరింత ముదరడం ఖాయమా? ట్రంప్ చెప్పినట్టు 3వ ప్రపంచ యుద్ధం ఖాయమా? ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదంతో ఓ అరుదైన సంఘటనకు సాక్ష్యంగా నిలిచింది వైట్ హౌస్. యుక్రెయిన్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేది లేదని జెలెన్స్కీ అమెరికా మొహం మీదే చెప్పేశాడు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందంటూ ట్రంప్ హెచ్చరించినా జెలెన్స్కీ వెనక్కి తగ్గలేదు. 10 నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలను మార్చేస్తోంది. యుక్రెయిన్కు మద్దతుగా రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే 30 దేశాలు యుక్రెయిన్కు అండగా నిలవగా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ జెలెన్స్కీ తీరును సమర్థిస్తున్నాయి. ఆయా దేశాల అధినేతలు సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించారు. ఫ్రాన్స్, స్వీడన్, పోలాండ్, స్పెయిన్, లిథునియా, రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా, చెక్ రిపబ్లిక్, నార్వే, జర్మనీ, పోర్చుగల్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా, ఫిన్లాండ్, క్రొయేషియా, డెన్మార్క్, రొమేనియా, ఆస్ట్రియా, కెనడా, రిపబ్లిక్ ఆఫ్ స్లోవేనియా, న్యూజిలాండ్ ఇలా చాలా దేశాలు యుక్రెయిన్కు మద్దతుగా నిలిచాయి. అయితే కండిషన్స్ కు అంగీకరించి యుద్ధానికి బ్రేక్ చెప్పకపోతే 3వ ప్రపంచ యుద్ధమే అంటూ ట్రంప్ చేసిన కామెంట్తో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాలు కనిపిస్తున్నాయి. ట్రంప్తో మీటింగ్ తర్వాత రష్యా వైల్డ్ గా రియాక్ట్ అయింది. జెలెన్స్కీని అమెరికాలోనే కొట్టాలంటూ కామెంట్ చేసింది. ఇది ప్రపంచ యుద్ధం భయాలను రెట్టింపు చేస్తోంది. అమెరికా సపోర్టు లేకపోయినా EU దేశాల మద్దతుతో యుక్రెయిన్ యుద్ధం కొనసాగించే అవకాశం ఉంటుంది. రష్యా కూడా తగ్గే ఛాన్స్ లేదు. రష్యా దూకుడు పెంచితే, యుక్రెయిన్కు మద్దతుగా యూరోపియన్ దేశాలన్నీ దిగితే అది ప్రపంచ యుద్ధానికి దారి తీయడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా అటు జెలెన్స్కీ, ఇటు పుతిన్ మధ్యలో ట్రంప్ ఎవరికి వారు ఎవరి మాట వినడం లేదు. ఎవరి సిద్ధాంతాలు వారివే. ఆ సిద్ధాంతాల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. క్లియర్ గా చెప్పాలంటే ముగ్గురు సీతయ్యలే. ఈ ముగ్గురు ఎలాంటి ప్రమాదంలోకి నెట్టేస్తారనే భయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి.